అని బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. అవునండి, దేవుడు పక్షపాతం చూపేవాడు కాదు. దేవుడు అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించును అనే మాట, లోకమనగా మనమందరమే అని మనం ఎరుగుదాము కదా. లోకం అంటే మట్టి కాదోయ్, దేశం అంటే మనుషులే అన్నాడు ఒక మహానుభావుడు. కాబట్టి లోకమన్నా దేశమన్నా మనమే. ఈ దేశాన్ని, ఈ లోకాన్ని అంతటినీ దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ లోకంలో, ఈ దేశంలో ఉన్నటువంటి సోమాజులపల్లి గ్రామాన్ని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. మిమ్మల్ని కూడా ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎవరి మీద పక్షపాతం చూపేవాడు కాదు. ఆయన అందరికీ ఊపిరిని, జీవమును దయచేవాడు. ఆయన అందరినీ ఆశీర్వదించేవాడు. ఆయన పక్షపాతం చూపేవాడు కాదు. కనుకనే ఈరోజు ఇప్పటికీ మనం సజీవులుగా ఉన్నాం, మనము ఆశీర్వదించబడుతున్నాం, మన కుటుంబాలతో సంతోషిస్తున్నాం. అవునండి, దేవుడు ప్రేమ కలిగిన వాడు, దేవుడు కరుణ కలిగిన వాడు, దేవుడు దయ కలిగిన వాడు. అందుకే మిమ్మల్ని అందరినీ, మానవులందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు అని దైవ గ్రంథం చెప్తుంది. ఆయన ప్రేమ మనకు ఎలా అర్థమవుతుంది కదా? దైవ గ్రంథం చెప్తుంది, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచెను. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు అని దైవ గ్రంథం చెప్తుంది. అవునండి, నిన్ను నన్ను లోకాన్ని ప్రేమించిన దేవుడు తన ప్రేమను మరుగు చేయలేదు, తన ప్రేమను దాచిపెట్టలేదు, కానీ ఆయన బయలుపరిచాడు. ఎలా బయలుపరిచాడు? 2024 సంవత్సరాల క్రితం ఆ దేవాది దేవుడు పరలోకంలో ఉన్నవాడు, మహామహిమలో ఉన్నవాడు, ఎవరు సమీపింపరాని తేజస్సులో ఉన్నవాడు, సర్వాధికారములు కలిగినటువంటి దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, మహాపరిశుద్ధుడు భూలోకంలో కన్యక గర్భమున జన్మించాడు. 33 సంవత్సరాలు భూలోకంలో జీవించాడు. ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక్రియలు చేశాడు. కాలం పరిపూర్ణమైనప్పుడు మానవులందరి పాపం కొరకై సిలువకు అప్పగించుకున్నాడు. సిలువలో మనుషులందరి పాపం కొరకై రక్తాన్ని కార్చాడు. మనుషులు చేసిన ప్రతి పాపానికి శిక్ష ఆయనే పొందాడు. పాపమునకు వచ్చు జీతం మరణము అని దైవ గ్రంథం చెప్తుంది. మనందరికీ ఈ సంగతి బాగా పరిచయమే. తప్పు చేసిన వాడు ఖచ్చితంగా శిక్ష అనుభవించవలసిందే. ఈ లోక చట్టం కూడా మనకు అదే చెప్తుంది. అట్లయితే మనందరం చేసిన పాపాలకి శిక్ష ఆ కలవరి శిలువలో ప్రభువే అనుభవించాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, ఆయన అవమానములు పొందాడు, ఆయన గాయపరచబడ్డాడు, ఆయన నలగొట్టబడ్డాడు, ఆయన మీద ఉమ్మి వేశాడు, ఆయన భారమైన శిలువను మోసాడు. ఆ యెరూషలేము వీధుల్లో ఆయన విడవబడ్డాడు. శిలువ మీద 3 మేకులు ఆయన చేతుల్లో, ఆయన కాళ్ళల్లో కొట్టబడ్డాయి. ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడింది. ఆయన ప్రక్కలో బల్లెంతో పొడవబడ్డాడు. ఆయన పెద్ద కేక వేసి శిలువలో ప్రాణం అర్పించాడు. ఆయన దెబ్బలు తినడానికి, రక్తం చిందించడానికి, ప్రాణం పెట్టడానికి కారణం నీవు నేను చేసిన పాపమే. మనమందరము చేసిన పాపానికి వచ్చే శిక్ష ఆ ప్రభువే అనుభవించాడు. కారణం నిన్ను నన్ను ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ సువార్తను సర్వలోకమునకు వెళ్ళి చెప్పమని చెప్పాడు ఆయన. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిస్మందు వాడు రక్షించబడతాడు అని చెప్పాడు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, గ్రామ ప్రజలారా, పెద్దలారా, యవన సోదరి సోదరులారా, మీ అందరికీ ప్రభునామంలో ప్రేమతో ఈ మాటలు మేము మనవి చేస్తూ ప్రకటిస్తూ ఉన్నాం. ఒకసారి ఆలోచించండి, సత్యాన్ని గ్రహించండి. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచితే మన పాపములకు క్షమాపణ ఉంది. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను బ్రతికినా ఎందు విశ్వాసం ఉంచేవాడికి ఎన్నటికీ చనిపోడు అని చెప్పాడు. కాబట్టి మనం ఆయన మీద విశ్వాసం ఉంచితే చాలు, మనకు పాప క్షమాపణ ఉంది. యేసు రక్తం ప్రతి పాపం నుండి కడిగి మనల్ని పవిత్రపరుస్తుంది. కాబట్టి మన పాపములు పోగొట్టే పరమౌషధం యేసుక్రీస్తు రక్తం. ఈ సమయంలో యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించండి. బలవంతం లేదు, తొందరపాటు ఏమీ లేదు. సత్యాన్ని ఆలోచన చేయండి. నా పాపముల కోసం చనిపోయిన వాడు యేసుక్రీస్తే. ప్రభు భూమి మీద ఉన్న దినాల్లో ఒక గంభీరమైన మాట చెప్పాడు. నేను పరిచారం చేయించుకున్నట్టుకు రాలేదు, కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రైదనముగా నా ప్రాణమునిచ్చుటకు వచ్చాను అని చెప్పాడు. ప్రాణమిచ్చాడు, తిరిగి 3వ దినాన సమాధిని గెలిచిలేచాడు, మృత్యుంజయుడై పరలోకానికి వెళ్ళాడు, తిరిగి రానై ఉన్నాడు. ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందుతారో వారిని పరలోక రాజ్యానికి, అనగా నిత్య జీవానికి, అనగా మరణము నరకమే లేని ఆనంద రాజ్యానికి, దేశానికి తీసుకొని పోతాడు.
కాబట్టి ఈ సమయంలో ఉచితంగా మేము ఈ మాటలు ప్రకటిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి, పాప క్షమాపణ పొందండి, ప్రభు యొక్క రాజ్యానికి వారసులు కండి. మనం పరలోక రాజ్యం పొందాలి అంటే మనం ఏం కష్టపడాల్సిన అక్కర్లేదు. కేవలం ప్రభువా నీవు రక్షకుడవు, ఈ సమయంలో నేను నీ గురించి విన్నాను, నీవు నా కోసమే చనిపోయావు, నా కోసమే రక్తాన్ని కార్చావు, నీవు నిజమైన దేవుడవని నేను నమ్ముతూ ఉన్నాను, దయచేసి నా పాపాలు క్షమించు అంటే ఆయన ఎంతైనా ప్రేమ కలిగిన వాడు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక ఎంత మాత్రము నిన్ను బయటికి త్రోసివేసేవాడు కాదు. కాబట్టి ఈ సమయంలో ప్రభువా నేను నా పాపములను క్షమించు, నా దోషములను క్షమించు, నన్ను నీ కుమారుడిగా చేసుకుంటే ఆయన మిమ్మల్ని కౌగలించుకుంటాడు, మిమ్మల్ని ఎత్తుకుంటాడు, మిమ్మల్ని ముద్దాడే దేవుడు, మిమ్మల్ని ముదిమి వచ్చే వరకు కాపాడేవాడు, మీకు నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడు. కాబట్టి ఈ సాయంకాల వేళలో ఈ సువార్త మీద విశ్వాసం ఉంచి యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి పరలోక రాజ్యానికి వారసులు కావాలని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం. దేవుడి వాక్యాన్ని మనందరి వినికిడిలో ఆశీర్వదించి దీవించునుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, చెప్పబడిన వాక్యం నీది, విన్న వారి హృదయాల్లో పరిశుద్ధాత్మదేవ మీ కార్యం జరిగించండి. పాపమును, తీర్పును, నీతిని గూర్చి ఒప్పింపజేయువాడవు, సహాయం చేయండి. నీవు సహాయం చేయకపోతే ఎవరు యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనలేరు కనుక మీరు సహాయం చేయండి. ముందుకు వెళ్తుండగా మీ సన్నిధి, మీ దూతల సహాయం మాతో ఉంచి కార్యం జరిగించమని యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.